తెలుగుదేశం పార్టీ కోసం రంగంలో దిగిందట లక్ష్మీ ప్రణతి. నారా లోకేష్ ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ని కాదని ఇప్పుడు లక్ష్మీ ప్రణతికి ఆహ్వానం పంపించింది తెలుగుదేశం. అంటే అంత లేదు, జూనియర్ ఎన్టీఆర్‌ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసే రంగంలోకి మరి లక్ష్మీ ప్రణతి దిగినట్టుగా తెలుస్తోంది. తన భర్త అంటే తనకి పంచ ప్రాణాలు, తన భర్త తనకి ప్రపంచం. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో మరి రావాలని కోరుతూ ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళకి సమాధానంగా లక్ష్మీ ప్రణతి వస్తున్నట్టుగా సమాచారం. ఎన్ని రోజులు రానిటువంటి లక్ష్మీ ప్రణతి బయటకి ఇప్పుడు రాజకీయాల కోసం ఎందుకు వస్తుందంటూ అనుమానం వ్యక్తం చేస్తుండగా దీనికి సంబంధించిన విషయాలైతే ఎంతో సెన్సేషన్ అవుతోంది. సో లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకోబోతుందని సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క రాజకీయాలు, మరొక పక్క సినిమాలంటే కష్టమని, ఎన్టీఆర్ ప్రస్తుతం తనకి సంబంధించిన సినిమాల్లోనే మరి బిజీగా ఉన్నారని, అనవసరంగా తన పేరుని చెడగొడితే ఊరుకోనంటూ సో ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాల్లో అన్ని తానే ఉంటానని చెప్తోంది లక్ష్మీ ప్రణతి. సో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఎన్నికల్లో నిలబడమే కాదు, సో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి ఆపోజిట్ గా ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడబోతోందట. ఎన్టీఆర్ కంటే కూడా ఎన్టీఆర్ భార్య రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో నారా లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని ఎంతో ఆనందపడుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి భారీగా అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ అయితే ఇక తన ఇష్టం అన్నట్టు చెప్పేసేగా మరి ఎన్టీఆర్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎలాగో నేరుగా రావడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రణతిని వెళ్తే ఇంకా తన కనీసం అలాగైనా అర్థం చేసుకోవాలని సో జూనియర్ ఎన్టీఆర్ మదన పడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. రాబోతున్నటువంటి ఏ విషయాన్ని ఎలాగైనా సరే అభిమానులు అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓట్లు వేస్తారంటూ చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో హల్చల్ చేస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా దీని గురించి ఆలోచించి సత్వరమే నిర్ణయం తీసుకుంటారని కూడా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ భార్య మరి లక్ష్మీ ప్రణతి రావడం, రాజకీయాల్లో సపోర్ట్ చేయడం అంటే వేరే లెవెల్. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో ఆనందంగా అయితే షేర్ చేస్తున్నారు. అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయేటువంటి మార్పుల గురించి జూనియర్ ఎన్టీఆర్ వస్తుండడం, జూనియర్ ఎన్టీఆర్ రాబోతుండడం అంటే చాలా సంతోషం అనే సంగతి తెలిసిందే.